హాయ్ హలో గైస్. ఏప్రిల్ 30కి మనకు 2 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కి. పెద్ది మళ్ళా కారా. ధనుష్ అన్న ఎవరికి తినేటట్లేడు. అన్ని ప్రతి కొత్త సినిమా అన్ని చూసినట్టయితే మనకు పెద్ద సినిమాలతోనే పెడుతుండు ఆపోనెంట్ గా. కానీ ఆ సినిమాలైనా హిట్ అవుతున్నాయి అంటే మంచిగా హిట్ అయిపోతున్నాయి ఆయనే ఇట్లా. ప్రతి సినిమా మొన్న ఎప్పుడు రాయన్ చూసుకున్నా గానీ, దానికి ముందు ఆ జాబిలమ్మ నీకంత కోపం ఆయనే డైరెక్ట్ చేసిందా గానీ అన్ని చూసినట్టయితే మనకు ప్రతి దాంట్లో ధనుష్ దూసుకుపోతుండు. ఎందుకంటే ప్రతిసారి పెద్ద సినిమాలతో కాంపిటీషన్ పడుతుండు, మళ్ళా లో బడ్జెట్ లో తీస్తుండు సినిమా, మళ్ళా హై రెవెన్యూ జనరేట్ చేసుకుంటుండు అతను. మళ్ళీ అతనికి ఇట్లా ప్రొడక్షన్ ఇట్లా స్టార్ట్ పెట్టేసిండు. మనకు తెలుగు మరి ఎట్లనో ఏమో నాకు అర్థమైతలే. ఈ పెద్ద సినిమాకి ఆపోజిట్ పెట్టిండు, మరి తమిళ్లోనైతే బ్లాక్ బస్టర్ అయితే వచ్చుకొని మళ్ళీ తెలుగు థియేటర్స్ ఇస్తారా మరి ఇయ్యరా. ఈ 2 సినిమాలు అసలు ఎట్లయితాయో ఏమో చూడాలి. మళ్ళా ఈ 2 సినిమాలలో మనది ఏమో లో బడ్జెట్, ఎంత 30-40 crores. మరి రామ్ చరణ్ ఏమో 200 crores బడ్జెట్ మూవీ. మరి ఈ 2 సినిమాలకు పోటీ. మళ్ళా మొన్న ట్రీజర్ వచ్చింది, ఈ సినిమాకి ఇట్లా ట్రీజర్ ఇచ్చిండు మొన్ననే. ఏ రెండింటికి కాంపిటీషన్ నాకు అసలు అదే అర్థమైతలే. మరి ఏం చేస్తాడు అన్నగారు ఏంది అన్నదే అర్థమైతలే. ఇప్పుడు పెద్ద సినిమా చూసినట్టయితే మొత్తం హై అండ్ బుచ్చిబాబు మొన్న ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇతనికి ఇవ్వడంతో ట్రీజర్ కి ఇట్లా మంచిగా రిలీజ్ చేసి ట్రీజర్ కి మస్తు రెస్పాన్స్ వచ్చింది. కానీ నువ్వు ఈ సినిమా చూసుకున్నా గానీ, కారా సినిమా చూసుకున్నా గానీ, ఈ సినిమా రెస్పాన్స్ అంటే ట్రీజర్ రెస్పాన్స్ మంచిగా ఉంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ ఏదో యూజ్ చేస్తుండు ధనుష్. అది ఏందన్నది ట్రీజర్ లో కొద్దిగా అర్థమవుతుంది అంతే, మొత్తం అర్థమైతలే. మళ్ళా కొత్త కాన్సెప్ట్ తోనే ఏదో తీస్తుండు. మళ్ళా ఆ హీరో ఆ విలన్ అతన్ని పెట్టిండు. మన ఏ సినిమా విజయ్ సేతుపతి ఇది ఉంటది చూడండి, మన అతనండి విజయ్ సేతుపతి సినిమాలలో యాక్టింగ్ విలన్ రోల్ చేస్తాడు. గేమ్ చేంజర్ ఇట్లా విలన్ రోల్ చేసిండు చూడు, అతను ఉన్నాడు. అసలు ఏం చేస్తాడో ఏమో నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు మరి అసలు అసలు పెద్ద సినిమా ఉందని పెద్ద పెద్ద సినిమాలే పోస్ట్ పోన్ అవుతున్నాయి. మరి దీన్ని ఎట్లా చేస్తాడో ఏమో అర్థమైతలేదు ధనుష్.